పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ ఇస్తారు. చంద్రబాబు గారి దగ్గర డబ్బులు తీసుకుని, ఇటు పక్కన ఆయన తన పార్టీని తాకట్టు పెడుతుంటాడు. తన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటాడు. తన నాయకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటాడు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ చేసే విమర్శ. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ ఏమో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన డబ్బులు తీసుకుని తెలంగాణలో నటించడానికి వచ్చాడు. సెంటిమెంట్లు రాజేయడానికి వచ్చాడు అన్నట్టు. ఇంతకీ ఎంతమంది డబ్బులు ఇస్తారు పవన్ కళ్యాణ్కి? ఇంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎట్లా పొగిడారు మీరందరూ కలిసి? ఇదే పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రేమించేశారు మనకి ఇంతకుముందు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుని చేసేటట్టయితే అటు బీజేపీ డబ్బులు ఇచ్చి, ఇటు తెలుగుదేశం డబ్బులు ఇచ్చి, ఇంకా డబ్బులు ఇవ్వనోళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీనేనా? ఎందుకు ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతం? ఒక్కటి పవన్ కళ్యాణ్ విమర్శించండి, పవన్ కళ్యాణ్ విధానాలు విమర్శించండి. ఒక పాయింట్ నేను ఒప్పుకుంటా, ఏది తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆయన మాట్లాడాడు తెలంగాణకు వ్యతిరేకంగా. ఎస్, అది క్షమాపణ చెప్పని అడిగారు. ఆయన వెర్షన్ ఏంటో ఆయన చెప్తారు. ఆయన ఆ తర్వాత మాట్లాడారు కూడా. విభజనకు ముందు విభజన తీరును తప్పట్టాను కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టలేదు. అలాగే ఆంధ్రాలో కూర్చుని అనేకసార్లు తెలంగాణను పోయారు. మనకు కూడా అట్లాంటి స్ఫూర్తి కావాలి అన్నట్టు. మరి అప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ తిట్టాలి ఆయన్ని. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకొస్తున్నారు. ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం వలన ఒరిగేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సింది.